పెరటి సెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మన దేశంలో బాబు గారు టాలెంట్ను లైట్ తీసుకుంటాం కానీ యూరోప్ దేశంలో ఆయనకున్న ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు యూరోప్ దేశాలన్నీ జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని ఆయన్నే ఫాలో అయిపోతాయి. ఆయన దాని గురించి ఏడు చెప్తారో మనం పాలిందాం. ఎప్పుడన్నా మనం ప్రశాంతంగా చల్లగా ఉండాలంటే నేరుగా యూరోప్ పోయేవాళ్ళం. అందరూ ఎందుకు వెళ్తారు సార్ యూరోప్? ఏదో రాజకీయ నాయకులు ఆ సినిమా స్టార్లు వెళ్తారు. ఈ సంవత్సరం యూరోప్ లో 46 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్. అయ్యో బాబోయ్, 50 డిగ్రీలు అంటే మామూలు విషయం కాదు. మళ్ళా మాడిపోతారు మనుషులు. వాళ్ళ వాహనాలు రోడ్డు మీద వస్తే ఎక్కడికక్కడ టైర్లు పగిలిపోయే పరిస్థితి. మరి ఎలా సార్? మీరే ఏదైనా ఉపాయం చేసి వాళ్ళని ఆదుకోండి సార్. నేను విజయవాడలో ఆ వేడి చూసిన తర్వాత, దుమ్ము చూసిన తర్వాత మా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. ఏం ఆదేశాలు ఇచ్చారు సార్ కలెక్టర్ గారికి? నీళ్లు కొట్టమని ఆదేశాలు ఇస్తే విజయవాడలో నీళ్లు పెడితే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంది. ఈ ఐడియా ఏదో యూరోప్ కూడా చెప్పలేకపోయారా? ఈ రోజు చూస్తే యూరోప్ లో రోడ్డు మీద నీళ్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. అబ్బా, అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు బాబు గారు. అది సరే కానీ సార్, ఈ వారం కొత్తగా ఏడు కనిపెట్టారు? ఇంత మునుపు కూడా నేను ఇండక్షన్ స్టవ్ పెట్టాను. ఇండక్షన్ స్టవ్ కూడా మీరు కనిపెట్టిందేనా? మరి ఈ విషయం ఇంత మెల్లగా చెప్తారు బాబు గారు. రేపటి నుంచి ఆడబిడ్డలే కాదు మగవాళ్ళు కూడా దర్జాగా వంట చేసుకుని ఆడబిడ్డలకు కూడా తిండి పెట్టే పరిస్థితికి వస్తారు. సార్, వంట అంటే గుర్తుకొచ్చింది. మీరు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నారు కదా, ఇస్తున్నారా? 30 ఏళ్లకు మునుపు దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవును, మీరు చాలా గ్రేట్ సార్. ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నారు? వేరే దేశాలపైన ఆధారపడడం కంటే మనమే ముందుకు పోయే పరిస్థితి వస్తుందని వంట చేసుకోవాలంటే కొత్త స్టవ్ తీసుకొస్తున్నాం. అవును, ఇండక్షన్ స్టవ్ కనిపెట్టారు కదండి, అది కాకుండా ఇంకో కొత్త స్టవ్ కనిపెట్టారా? బాగుందండి. ఇంతకీ ఈ కొత్త స్టవ్ ఎలా పనిచేస్తుంది సార్? దీని వల్ల ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. నిజంగా మీరు గనక లేకపోతే వంట చేసుకోవడానికి జనం ఎన్ని తంటాలు పడేవాళ్ళో ఏటో.